రిఫార్మ్స్ కొత్తగా తీసుకొచ్చి ప్రజలకి దగ్గరికి చేసే ప్రయత్నం, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు సంస్కరణలు అనేది మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తాం జరిగింది. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు కూడా సంస్కరణలు అనేది రొటీన్గా చేసుకుంటూ వచ్చారు, ఇదేం కొత్త కాదు. నా ఆలోచన ఏంటంటే సిటిజన్, ఎందుకంటే పాదయాత్ర తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. ఈరోజు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. అన్ని సమస్యలు నేను ఒకే రోజులో పరిష్కరించలేను, కానీ పాదయాత్ర తర్వాత నా ఆలోచన అంటే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, మాన్యువల్ ఇంటర్వెన్షన్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి, అహర్నిశలు నేను ఆలోచించా. ఆ ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ ఇది. సో వాట్సాప్ ఒక రోడ్, బట్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో దట్ ఈస్ ది బ్యూటీ. సో వాట్సాప్ ఈజ్ ప్యూర్లీ అ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ యూజింగ్. సో అదే చిన్న సర్టిఫికేట్స్ విషయంలో కూడా సార్, కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టకపోవడం వల్ల సర్టిఫికేట్స్ ఆపడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటిని కూడా ఇందులో ఏమైనా యాడ్ చేసేటువంటి అవకాశం ఉందా? 100% వీఆర్ గోయింగ్ టు యాడ్. వీఆర్ గోయింగ్ టు యాడ్ 100%. నో సెకండ్ థాట్స్.